జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపంతో ఏమీ సాధించలేవు, అయిన వారిని కానివారిగా చేసుకోవటం తప్ప. గర్వంతో కూడా ఏమీ సాధించలేవు, అందరిలో ఒంటరిగా మిగలడం తప్ప. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 4, 2025 శుక్రవారం. తిథి సప్తమి, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. యోగము శోభనము, రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి అతిగండము. కరణం గరజి, ఉదయం 8 గంటల 51 నిమిషాల వరకు, తదుపరి వనిజ, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 10 గంటల 56 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 43 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఏప్రిల్ 4 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచిదే, కానీ తదుపరి వచ్చే అష్టమిని మనం శుభకార్యాలలో ఎక్కువగా వినియోగించము. శుక్రవారం అష్టమి తిథి కలయికతో దగ్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: స్త్రీ పర్వం భారతంలో 11వ పర్వం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: బబ్రువాహనుడు ఎవరి కుమారుడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ విటమిన్ సి దినోత్సవం, గనుల అవగాహన దినోత్సవం, 1975వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది. 1969వ సంవత్సరంలో
డాక్టర్ డెంటన్ కూలీ గారు మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 4 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. సింహరాశి మానసికంగా దృఢంగా ఉంటారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి పొగడ్తలు అందుకుంటారు. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి అవసరానికి సహాయం చేస్తారు. కుంభరాశి విశ్రాంతిగా గడుపుతారు. మీన రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.